హాయ్ ఫ్రెండ్స్, అందరికీ హాయ్. నేను మీ విరాజ్ ఫిష్ సెంటర్. ఫ్రెండ్స్, ఇది మా పూడిమడక బీచ్. చూడండి ఎంత ప్రశాంతంగా అయితే ఉందో. చూడండి ఆ లోపల ఎంత పెద్ద అనేది ఉందో. చూడండి మా బీచ్ చూడండి ఎంత ప్రశాంతంగా ఉందో. వర్షాల కారణం వల్ల ఎవరు వేటలకైతే వెళ్ళలేదు 3 రోజులు. మొత్తం మా ఊరు తెప్పలన్నీ చూడండి ఎలా ఉన్నాయో. ఎవరు కూడా వేటకైతే వెళ్ళలేదు. కనబడుతుంది కదా జగన్నాథ స్వామి టెంపుల్ అది. అంటే వర్షాలు ఎక్కువ రావడం వల్ల ఈ 3 రోజులు మేము సెలవు తీసుకున్నాం. వాతావరణం అనుకూలించలేదు మాకైతే. ఫ్రెండ్స్, ఒకసారి చూడండి అలాగా మా ఊరు బీచ్లోని కుర్రాలు ఎలా ఆడుకుంటున్నారో. చాలా ప్రశాంతంగా అయితే ఉంది సముద్రం. ఇంకా మన చుట్టుపక్కల ప్రదేశాల్లోనైతే మా బీచ్ అయితే చాలా ఫేమస్. ఎందుకంటే కెరటాలు కూడా తక్కువగా ఉంటాయి. ఎవరైనా స్నానాలు కూడా ఇక్కడ ఎక్కువ వస్తుంటారు బీచ్లో స్నానం చేయడానికి. ఈ రాయినైతే మేము ఏనుగు రాయి అనేసి అంటాము ఫ్రెండ్స్. చూడండి, దీన్ని ఏనుగు రాయి అనేసి అంటాము. అలాగే ఇంకొక రాయి చూపిస్తాము. ఇది గుబ్బరాయి అంటారు. అలాగే దానికి ఇంకా అవతల ఉంది కదా, అది సిప్పల రాయి అనేసి అంటాము. అది పొడవుగా కనిపించే రాయి అయితే సాపరాయి అనేసి అంటారు ఫ్రెండ్స్. సాపరాయి అనేసి అంటాం మేము అదైతే. అలా చూస్తూ ఉంటే అలాగా చూడండి పిల్లలు కూడా ఎలా ఆడుకుంటున్నారు. స్కూల్ కూడా సెలవు ఇస్తారు ఇవాళ. కనపడుతుంది కదా ఆంజనేయ స్వామి టెంపుల్ అది. అది పాఠశాల, గవర్నమెంట్ పాఠశాల. పిల్లలు అక్కడ చదువుకుంటారు చాలామంది. ఫ్రెండ్స్, అగో రెడ్గా కనపడుతుంది కదా చెట్లు వెళ్ళి, అది లైట్ హౌస్. చాలా ఫేమస్ మా పూడిమడక లైట్ హౌస్. ఫ్రెండ్స్, ఇదైతే మా తెప్ప. ఇది ఈ వైట్ ఉంది కదా సింపుల్, వైట్ సింపుల్ ఫ్రంట్లోనే, అది మాది. ఇంకోటి ఫ్రెండ్స్, ఇక్కడ మాఘపౌర్ణమి అనేది జరుగుతుంటుంది. మహా మాఘపౌర్ణమి జాతర చాలా బీభత్సంగా ఉంటుంది. ఎందుకంటే జనాలు తట్టుకోలేరు. ఇక్కడ చాలా ఎక్కువ జనాలు అయితే వస్తుంటారు చుట్టుపక్కల. చాలా మంచి ప్లేస్ ఇది ఫ్రెండ్స్. ఇలాంటి వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా నీకు మంచి మంచి వీడియోలు అయితే నేను అప్లోడ్ చేస్తుంటాను ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇలా ఎవరు స్కూల్కి వెళ్ళలేదు. ఎందుకంటే వీళ్ళందరికీ సెలవు ఇస్తారు ఈవేళ. బాగా ఎంజాయ్ చేస్తున్నారు. మేము ఎప్పుడో చిన్నప్పుడు ఇలాంటి ఆటలు ఆడుకున్నాం. మరి ఇప్పుడు అన్నీ మర్చిపోయాం ఫ్రెండ్స్. హాయ్ చెప్పండి. చూడండి ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారు పిల్లలు అయితే ఈవేళ. మళ్ళీ రేపు కూడా సెలవు ఉండదు రేపు, ఎందుకంటే సండే ఉంటుంది రేపు. ఇవాళ సాటర్డే, రేపు సండే. ఇక్కడ ఒకసారి చూడండి, అలాగ పెద్దగా వుడ్ లాగా వేసుకొని కింద వెళ్ళి తవ్వుకునే వాళ్ళు. అంటే ఒక రూమ్ లాగా వచ్చేవి. లోపల అయితే చాలా అందంగా ఉండేవి అవి ఇల్లులాగా. పైన ఏమో మంచి మంచి డిజైన్ అయితే చేసుకునే వాళ్ళం చిన్న వయసులో మేమైతే. అదే కుర్రాలు కనబడుతున్నారు కదా, ఆ వయసులో అయితే మేము బాగా ఎంజాయ్ చేసేవాళ్ళం మా బీచ్లోనైతే.
ఇంకా పెద్దగా ఎక్కువ ఇసుక ఎక్కువ పెట్టుకునే వాళ్ళు మేమైతే మరి అప్పుడు. ఇది చాలా అందమైంది. ఇది ఎందుకంటే చూడండి ఒక టెంపుల్ మీద ఉంటాయి కదా చిన్న చిన్న అమ్మవారి విగ్రహాల్లాగా చాలా అరుదైన విషయం అనమాట ఇది. చాలా థ్రిల్ అనిపించింది మనం కుర్రవాళ్ళు అలా చేస్తుంటే మాకైతే. చెప్పుకోలేని ఆనందం ఇది. మళ్ళీ చాలా రోజులకైతే కుర్రోళ్ళ దగ్గర ఇలా చూసాను సెలవులు ఇవ్వడం వల్ల. నాకు అది చాలా హ్యాపీ అనిపించింది. చూస్తున్నారు కదా స్టెప్ బై స్టెప్ ఎలా ఎక్కుతుంది ఒక్కొక్కటి. ఇంకా పెద్దగా చేసుకునే వాళ్ళు మేమైతే. సూపరు భలే వచ్చింది. చూస్తున్నారు కదా ఎలా వస్తుంది అది స్టెప్ బై స్టెప్ ఒక్కొక్కటి పైకి ఫ్లోర్ లాగా. చూస్తున్నారు కదా ఎంత కొంచెం సముద్రం వాతావరణం కొంచెం బాగున్నా సరే వాళ్ళ ఫ్యామిలీ దగ్గర నుంచి స్నానాలు అవి చేస్తున్నారు. ఎంతైనా కొంచెం పిల్లల గురించి పేరు ఎక్కువ ఉండాలి ఎవరికైనా మరి. మళ్ళీ వాటర్ తెచ్చి వేసుకుంటున్నారు అంటే ఆ రూమ్ లో తయారు చేసుకుందాం అనుకున్నాడు మరి పైన వాటర్ వేస్తున్నాడు. సాటర్డే అయితే కవర్ చేసాం ఫ్రెండ్స్. మరి ఈరోజు సండే కూడా కవర్ చేయాలని మరి బీచ్కి వచ్చాము మన వాళ్ళని తీసుకొని. వేళ అయితే ఈరోజు అయితే సండే, సాటర్డే సండే ఫ్రైడే ఫుల్ ఎంజాయ్ అయితే చేశారు పిల్లలు ఇంటి దగ్గర ఉంది. సండే బీచ్కి వెళ్దామంటే అలా బీచ్కి అయితే తీసుకొచ్చాను. మరి బాగా ఎంజాయ్ చేస్తున్నారు. నేను ఎందుకు తీసుకొచ్చానంటే మన బీచ్లోని కొంచెం ప్రశాంతంగా ఉంటుంది. ఎందుకంటే కెరటాలు అవి తక్కువగా ఉన్నాయి. ఈ సీజన్ మొత్తం కెరటాలు తక్కువగానే ఉంటాయి. అంటే కెరటాలు ఎక్కువగా పడే సీజన్ అయితే పోయింది. అందుకని పిల్లలు బీచ్కి వచ్చి అలాగా స్నానం చేపిస్తున్నాను నేనైతే. ఎంత ప్రశాంతంగా ఉన్నా సరే మనం కొంచెం కేర్గా ఉండాలని కొంచెం దగ్గరగా ఉండి స్నానం చేపిస్తున్నాను. ఇప్పుడైతే ఒక తెప్ప అయితే దిగింది. వేటకు ఒక 2 తెప్పలు 3 తెప్పలు అయితే ఎక్కువ వెళ్ళలేదు. ఇంకా బీచ్ని కూడా కొంచెం చేపలు అవి ఏం లేకుండా ఉన్నాయి ఈరోజు అయితే. లేకపోతే ఫుల్ చేపలు అయితే పడుతుంది. మనం తెలిసిందే కదా పుడిమట బీచ్ అంటే చేపలతో ఫుల్గా నిండుకొని ఉంటుంది. వాతావరణం అది బాగోలేదనేసి ఎవరు వెళ్ళలేదు. 2-3 చేపలు వెళ్ళాయి. చేపలు కూడా ఏమీ లేవు ఈరోజు అయితే. వాళ్ళకైతే అలా వస్తుంది కానీ వాళ్ళకైతే ఏమీ అవ్వలేదు. అంటే కెరటాలు తక్కువగా ఉండడం వలన. ఫ్రెండ్స్ మన వీడియోలు అయితే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేయడం లేదు. వీడియోలు బాగానే చూస్తున్నారు. అలాగే మన ఛానల్ని కొత్తగా చూస్తే ఒక లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఎందుకంటే వాట్సాప్ అయితే వస్తుంది మనకి, సబ్స్క్రైబర్లు రావడం లేదు. వీడియోలు బాగానే చూస్తున్నారు నావి. మన వాళ్ళు అయితే మరి బాగా ఎంజాయ్ చేస్తున్నారు. మనం ఎప్పుడో చిన్నప్పుడు ఇలాగ ఆటలు ఆడుకునే వాళ్ళం. మరి ఆ రోజులైతే మనకు పోయాయి. వీళ్ళు చూసి మనం కూడా ఆనందపడటం తప్ప మనం చేసేది ఏమైతే లేదు. చూడండి ఎంత ప్లెయిన్గా ఉందో బీచ్, నీట్గా చాలా అందంగా. ఇక్కడ మాఘపౌర్ణమి అయితే జరుగుతుంది. జగన్నాథం టెంపుల్ కనబడుతుంది కదా దాని పక్కన. మాఘపౌర్ణమి చాలా గ్రాండ్గా ఉంటుంది. జనాలు అయితే మరి ఘోరంగా వస్తుంటారు స్నానాలు చేయడానికి. అది ఫిబ్రవరి నెలలోనైతే జరుగుతుంటుంది. మన చుట్టుపక్కల ఉండే ప్రతి ఒక్కరు మాఘపౌర్ణమికి అయితే వస్తుంటారు. కానీ చూస్తున్నారు కదా లైట్ హౌస్ అది. బీచ్ తెప్పలతో కలకలు అయితే ఆడుతుంది. ఎందుకంటే ఎవరు వేటలకు వెళ్ళకుండా ఉన్నారు కాబట్టి. మన వాళ్ళు వేటకి వెళ్తే మరి ఇంకెవరు ఒట్టినండి స్టెప్లు అవి ఉండవు. బీచ్ బోరుగా ఉంటుంది టైం అయినంత వరకు. మన వాళ్ళు అయితే మరి చెప్పాల్సిన లేదు, బాగా ఎంజాయ్ చేస్తున్నారు ఫ్రెండ్స్. ఇలాంటి వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. నన్ను అయితే సపోర్ట్ చేస్తారని నేను మనసారా కోరుకుంటున్నాను మిమ్మల్ని.